హలో ఎవ్రీవన్. సో మనం మెడ నొప్పి ఎందుకు వస్తుంది, మెడ నొప్పి వల్ల వచ్చే లక్షణాలు ఏంటి అని మనం చూసుకున్నాము. అయితే మెడ నొప్పి తగ్గించడానికి ఫిజియోథెరపీ ఇంట్లోనే మనం ఈ ఎక్సర్సైజ్లు కానీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకున్నప్పుడు చాలా వరకు మనకి మెడ నొప్పి పట్టేయడం అనేది జాల నొప్పి కూడా తగ్గుతుంది. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. మనం ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళి మనం టెన్స్ థెరపీ అని మీకు చెప్పాయండి, ట్రాన్స్క్యూటివ్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్, అలాంటిది కానీ SWD అంటాం, షార్ట్ వేవ్ డయాథెరమీ, అంటే హీట్ జనరేట్ చేసే అది పెట్టి మనకి నొప్పి తగ్గిస్తారు. సర్వైకల్ ట్రాక్షన్ గాని, ఈ మూడు మెడకి బరువేసి లాగుతారనమాట. సో మధ్యలో ఉన్న డిస్క్ రిలాక్స్ అవడానికి ఈ మూడు ఫిజియోథెరపీ సెంటర్ కి వెళ్ళి మనం చేయించుకుండేవి. అట్లా కాకుండా ఈ ఎక్సర్సైజ్లు, ఈ వ్యాయామం మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మన నొప్పి మన చేతుల్లోనే, దాన్ని తగ్గించుకునే ప్రక్రియ మనమే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే నెక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అండి. ఈ నెక్ ని మనం ఎటువైపు అయితే నొప్పి ఉంటుందో దాన్ని మనం ఇట్లా అనాలి. ఇట్లా మెడ కుడివైపు ఇట్లా స్ట్రెచ్ చేసినప్పుడు ఇటువైపు ఉన్న ట్రెపీజియస్ మజిల్ అంటాం, ఇది స్ట్రెచ్ అవుతుంది. ఇంకా ఫర్దర్ గా డీపర్ మజిల్ రిలాక్స్ అవ్వాలంటే మనం ఇంకొక చేతితో మనం ఇట్లా మనం నిమురుతుంటే ఇంకా ఎక్కువ స్ట్రెచ్ అయ్యి మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అట్లాగే ఇటుపక్క కూడా మనం కాసేపు ఇట్లా పట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసి ఫర్దర్ గా ఇంకా రిలాక్స్ అవ్వాలంటే ఇట్లా అనుకుంటుంటానండి. సో నెంబర్ 1 ఇది స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, నెక్ స్ట్రెచింగ్. నెంబర్ 2 చిన్ టక్ ఎక్సర్సైజ్ అండి. CHIN, చిన్ టక్ అంటే మన దవడని మనం ఇట్లా కిందకి మన మెడకి అంటించేటట్టు తగిల్చేటట్టు ఇట్లా ఉంచాలి. ఇట్లా అనినప్పుడు నెక్ పోస్టర్ మెయింటైన్ అవుతుంది. సో తద్వారా నెక్ పోస్టర్ మెయింటైన్ అప్పుడు ఏమవుతుందంటే వెనకాల మజిల్స్ చిన్నగా రిలాక్స్ అవుతాయి. సో చిన్ టక్ ఎక్సర్సైజ్ ఇట్లా ఉంచి ఒక 2 నిమిషాల నుంచి మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. మళ్ళీ ఇట్లా ఉంచి, సో మనకి ఇక్కడ డబుల్ చిన్ కనిపించేటట్టు ఈ దవడని మనం తీసుకొచ్చి ఇక్కడ అంటించాలన్నమాట. మూడో ఎక్సర్సైజ్ ఏంటంటే షోల్డర్ రోలింగ్ మూమెంట్స్ అండి. ఇట్లా షోల్డర్స్ రోల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్యాక్ మజిల్స్, అప్పర్ బ్యాక్ మజిల్స్ కూడా కొంచెం రిలాక్స్ అయ్యి ఈ నర్వ్ టింగ్లింగ్ సెన్సేషన్, భుజం నొప్పి కూడా కొంచెం మనకి తగ్గుతుంది. సో రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు డైలీ మనం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. షోల్డర్ రోలింగ్ మూమెంట్స్ అన్నమాట. ఓకే. నెంబర్ 4 ఎక్సర్సైజ్ ఏంటంటే నెక్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అండి. మెడని ఇట్లా ముందుకి వెనక్కి, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సైడ్ వర్డ్స్, ఇది అందరికి తెలిసిన ఎక్సర్సైజెస్. ఇది కూడా మనకి మజిల్ రిలాక్స్ అయ్యేటట్టు చేసి బ్లడ్ సప్లై కూడా పెంచుతుంది. మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, టైట్ ఉన్న మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. 5th ఎక్సర్సైజ్ ఏంటంటే స్కాపులర్ రిట్రాక్షన్, అంటే మనకి గూడు ఉంటుంది, మనకి వెనకాల భుజం రెక్కలు అంటాం కదా, స్కాపులా అంటాం మనకి బోన్. ఈ స్కాపులాని రిట్రాక్ట్ చేయాలి ఇట్లా వెనక్కి, అంటే 2 రెక్కలు దగ్గరికి వచ్చేటట్టు. స్కాపులా రిట్రాక్షన్ అండ్ రిలీజ్, రిట్రాక్షన్ అండ్ రిలీజ్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనకి పోస్చర్ కరెక్ట్ అవుతుంది, నిటారుగా ఉండడానికి, మెడ స్ట్రైట్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ 5 ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకి మజిల్స్ స్ట్రెంగ్త్ అయ్యి మెడకి సంబంధించిన మజిల్స్, ఈ డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళకి కొంతవరకు చాలా పెయిన్ తగ్గిపోతుంది. ఆ డిస్క్ కూడా మళ్ళీ చిన్న డిస్క్ ఉన్న వాళ్ళకి అది సబ్సైడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో స్టే ట్యూన్ విత్ డాక్టర్ తులసిరామ్.